ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం సప్త ఋషయః ప్రతిహితాః శరీరే సప్త రక్షంతి సదమ ప్రమాదం సప్తాపః స్వపతో లోకమీయుస్తత్ర జాగృతో అస్వప్నౌజౌ సత్రసా ధౌచదేవౌ. యజుర్వేదము భావార్థము: భగవంతుడు నీకీ శరీరమును యజ్ఞము చేయుటకు ఇచ్చి ఉన్నాడు. భగవంతుడు మనకు ఈ మానవ శరీరమును యజ్ఞము చేయడానికి ఇచ్చాడు. ఈ దేహము పవిత్రమైన యజ్ఞశాల. చూడండి, ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, ఈ దేహం అనేది ఒక యజ్ఞశాల. ఈ శరీరములోని సప్తర్షులు ఆ భగవంతుని పూజ చేయుచుండును. కన్ను చూడును, చెవి వినును, ముక్కు వాసన చూచును, చర్మము స్పృశించును, నాలుక రుచి చూచును, మనస్సు ఆలోచించును, బుద్ధి నిశ్చయించును. ఈ ఏడింటిని ఇక్కడ వేదంలో సప్త ఋషులని చెప్పబడింది. ఏది? జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, ఇవి 7 కలిసి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి కలిపి సప్త ఋషులుగా ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ ఇంద్రియ రూప సప్తర్షులైనటువంటి కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక, మనస్సు, బుద్ధి అనునవి రూప, శబ్ద, గంధ, స్పర్శ, రస, మననము, అవధారణలు చేయుచు తమ జ్ఞానక్రియల ద్వారా భగవంతుని పూజించుచుండును. ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. కన్ను రూపం చూస్తుంది, ఈ విధంగా ముక్కు వాసన, ఈ విధంగా ఒక్కొక్కటి తమ జ్ఞానక్రియల ద్వారా భగవంతుని యొక్క పూజ చేయుచుండును. ఈ జ్ఞాన శక్తులు మనలో భగవంతుని యజ్ఞము చేయుట కొరకే ఉంచబడినవి. ఆ ఇంద్రియములకు ఆ యొక్క జ్ఞానం కలిగించే శక్తి భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, మనం యజ్ఞము చేయుట కొరకే ఉంచబడినవి. మనకు ఉన్న ఈ ప్రత్యేకమైన జ్ఞాన ప్రాప్తి భగవత్ ప్రాప్తి లక్ష్యము కలదిగా ఉండవలెను. అయితే ఇక్కడ ఆ ఇంద్రియాలను పరమాత్ముడు కేవలం మనకు జ్ఞానం కలిగించడానికి ఇచ్చాడు. మరి ఆ జ్ఞానం కూడా ఎట్లా ఉండాలి? భగవంతుని ప్రాప్తి కొరకై ఉండాలంట. ఆ జ్ఞానము, ఆ ఇంద్రియములకు కలిగే జ్ఞానం కూడా భగవంతుని ప్రాప్తి పొందడానికి ఆ ఇంద్రియములకు ఆ జ్ఞానం ఇచ్చాడు. మనం కూడా ఆ విధంగానే ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, రకరకాలైనటువంటి ఆ ఇంద్రియాలను ఉపయోగించి అందరి నాశనం కొరకు ఆటం బాంబులు, అణుబాంబులు ఇవన్నీ తయారు చేస్తున్నారు. అట్లా ఉపయోగించకూడదు. మనకు పరమాత్ముడు ఎందుకోసం ఇంద్రియాలను ఇచ్చాడు? ఆ భగవంతుని ప్రాప్తి కొరకు ఇచ్చాడు. ఈ అంతఃకరణములతో పాటు ఒక్కొక్క ప్రాణశక్తి కూడా పనిచేయుచుండును. అయితే వీటితో పాటు మన శరీరంలో ఇంకా ప్రాణశక్తులు కూడా ఉన్నాయి. వీనిని సప్తశీర్ష ప్రాణములందురు. ఈ 7 ప్రాణములు ఈ యజ్ఞశాలను సావధానతతో రక్షించుటతో పాటు ప్రమాదము లేకుండా చేయుచున్నవి. ఇవన్నీ కూడా ఉండడం వలన మనకు ఈ యొక్క శరీరం అనే యజ్ఞశాలను రక్షిస్తున్నాయంట, ఇవన్నీ ప్రమాదాలు జరగకుండా. మరి ఈ విధముగా ఈ యజ్ఞశాలలో నిరంతరము యజ్ఞము జరుగుతూనే ఉండును. ఈ యొక్క శరీరం అనే యజ్ఞశాలలో రోజు యజ్ఞం నిరంతరం జరుగుతూనే ఉంది. మనము ఎల్లప్పుడూ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కూడా చూచుట, వినుట, ఆలోచించుట మొదలగునవి చేయుచునే ఉన్నాం. కానీ సుషుప్త అవస్థలోనివి ఇవి పని చేయకపోవుటచే యజ్ఞభంగము జరిగినట్లు తోచును. అయితే ఇక్కడ మనము జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కూడా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కానీ సుషుప్త అవస్థలో
ఈ యొక్క ఇంద్రియములు పని చేయకపోవుటచే యజ్ఞభంగము జరిగినట్లు మనకు తోచును. కానీ అప్పుడు కూడా జీవాత్మ ప్రాణములు పనిచేయుచుండుటచే యజ్ఞము జరుగుతూనే ఉండును. అంటే సుషుప్త అవస్థ అంటే గాఢ నిద్ర పట్టినటువంటి సమయంలో ఈ యొక్క ఇంద్రియాలు పని చేయవు, అన్నీ తన యొక్క పనులలో ఆగిపోయి ఉంటాయి. అప్పుడు కూడా నీ శరీరంలో యజ్ఞం జరుగుతుందంట. జీవాత్మ పనిచేస్తుంటుంది, ప్రాణములు పనిచేస్తుంటాయి. అది కూడా యజ్ఞమే అని చెప్తున్నాడు. ఈ ఇంద్రియ రూప సప్తర్షులకు దర్శన శక్తి ఇచ్చునట్టిదియు ప్రాణము, వీనిని రక్షించు ప్రాణములకు ప్రాణశక్తి ఇచ్చునట్టి ఆత్మ, రెండును కర్మశక్తి జ్ఞానశక్తి రూపమున పుష్టినిచ్చుచు స్థిరముగా ఉండును. అయితే ఈ ఇంద్రియాలు పని చేయాలంటే నీ శరీరంలో ప్రాణశక్తి అనేది ఉండాల. ప్రాణశక్తి లేనప్పుడు ఇంద్రియాలు పని చేయవు. కావున ఆ ప్రాణములకు కూడా శక్తి ఇచ్చేదేమిటి? జీవాత్మ అని ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే జీవాత్మ అనేది శరీరంలో ఉంటేనే ప్రాణం పనిచేస్తుంటుంది. ఈ జీవాత్మ శరీరంలో లేదనుకో ప్రాణం ఉండదు. కాబట్టి ఈ లింకుడ్ ద్వారా ఈ జీవాత్మ అనేది ప్రాణశక్తిని మేలుకొల్పి ఆ ప్రాణశక్తి ఇంద్రియాలకు కూడా శక్తినిచ్చి ఈ యొక్క నిరంతరం ఈ శరీరంలో యజ్ఞం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విధంగా నీ యజ్ఞము 24 గంటలు నిరంతరము నడుచుచు 100 సంవత్సరములు జీవించినంత కాలం జరుగును. నీవు ఎంతకాలం జీవిస్తావో అంతకాలం నీ శరీరంలో యజ్ఞం జరుగుతూనే ఉన్నది. నిరంతరం 24 గంటలు యజ్ఞం జరుగుతూ ఉంది శరీరంలో. ఇదే యజ్ఞశాల. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శరీరము మనకు పరమాత్ముడిచ్చాడో. ఈ మానవ శరీరమును వేదము యజ్ఞశాలగా చెప్తుంది. మరి ఈ శరీరముతో మనము ఎటువంటి అద్భుతమైన కార్యములు చేయాలి? అటువంటి శరీరమును, యజ్ఞశాల లాంటి శరీరమును దుష్ట కార్యములకు ఉపయోగిస్తున్నారు. దాని పరిణామం కూడా తప్పదు. కాబట్టి అందరూ ఈ శరీరం విలువ తెలుసుకోవాలి. ఈ శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలను ఋషులుగా చెప్పడము, ఆ ఇంద్రియాలకు శక్తినిచ్చేటటువంటి ప్రాణములు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి మానవుడు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ శరీరమును నీవు చక్కగా ఉపయోగించుకుంటావు. లేకపోతే ఈ శరీరాన్ని దుర్వ్యసనాలకు, దుర్గుణాలకు, దురాచారాలకు ఉపయోగించి నాశనం చేసుకుంటావు. కావున 24 గంటలు ఈ శరీరంలో యజ్ఞం జరుగుతూనే ఉన్నది. కానీ మనము ఈ శరీర రూప యజ్ఞశాలను యజ్ఞశాల వలె పవిత్రముగా ఉంచుచున్నామా? ఇది ప్రశ్న వేసుకోవాలి. యజ్ఞశాల అంటే ఎంతో పవిత్రంగా ఉంచాలి. అక్కడ ప్రతిదీ నీట్గా ఉంటుంది యజ్ఞశాల. ఎందుకో అది లోక కళ్యాణం కొరకు చేసేటటువంటిది హోమం కాబట్టి అక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా పరిసరాలు కూడా పవిత్రంగా ఉండాలి. అట్లనే మనము ఈ యజ్ఞశాల అయినటువంటి ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. యజ్ఞము చేయువారు సప్తర్షులైనటువంటి ఇంద్రియ జ్ఞానక్రియ ద్వారా భగవత్ యజ్ఞమును చేయుట విడిచి తమ ఋషిత్వమును పోగొట్టుకొనరు. అయితే ఈ విధంగా ఎవరైతే తెలుసుకొని ఉంటారో ఈ శరీరం అనేది ఒక యజ్ఞశాల, ఈ ఇంద్రియములు అనేటివి ఋషులు అనేది ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా తమ యొక్క ఋషిత్వాన్ని పోగొట్టుకొనరు. వాళ్ళు చాలా భగవంతుని ప్రాప్తి కొరకు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటారు అని పరమాత్ముడు ఈ శరీరం అనేది ఒక యజ్ఞశాలగా ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు. మన శరీరంలో ఉండే ఇంద్రియాలు ఋషులని చెప్తున్నాడు. కావున అందరూ కూడా ఈ ఇంద్రియాలను మంచి ఎప్పుడు నిరంతరం శుభకర్మలకు ఉపయోగించాలి, అశుభ కర్మలకు ఉపయోగించకూడదు. కావున అందరూ ఈ విధంగా ఈ శరీరము గురించి తెలుసుకొని ఈ శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలను భగవంతుని ప్రాప్తి కొరకు ఉపయోగించాలని పరమాత్ముని యొక్క ఆదేశము. ఓం తత్సత్.